అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టోరీ మెట్టినిల్లు. కృష్ణవేణి శ్రీనివాసరావు ఒక్కగానొక్క కూతురు సునీత. ఒక్క కూతురు కావడంతో అల్లారు ముద్దుగా పెంచారు. అలా తన చదువు పూర్తి చేసుకున్న కూతురిని బాగా డబ్బున్న వారి నుంచి సంబంధం రావడంతో తన కూతురు ఆ ఇంట్లో సుఖపడుతుందని సంతోషంగా నవీన్కిచ్చి హడావిడిగా పెళ్లి చేశారు. ఇంట్లో ఏ రోజు వంటగదికి వెళ్ళి ఎరగని సునీత అత్తగారింటికి వచ్చాక చేతులు కాల్చుకోవడంతో పాటు ఏ రోజు ప్రశాంతంగా తిని పడుకున్న రోజంటూ లేదు. ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి అందరికీ ముందుగా ఏం తింటారో తెలుసుకుని వంట చేయడం, భర్తకు అత్తమామలకు కావలసిన పనులు చూడడం, సేవలు చేయడానికి సమయం గడిచిపోతుంది. సునీత తిందో లేదో అని అడిగేవాళ్ళు ఆ ఇంట్లో ఒక్కరు కూడా లేరు. పుట్టింట్లో ఎంతో గారాబంగా పెరిగిన సునీత అత్తగారింటికి వచ్చాక పనులతో పనులతో సమయం క్షణం తీరిక లేకుండా గడిచిపోయేది. అత్తారింట్లో ఏదో తిన్నాను, ఏదో ఉన్నాను అనేలా ఒక యంత్రంలా మారిపోయింది సునీత. మరోవైపు రోజు రోజుకి భర్త, అత్తమామలు పుట్టింటి నుంచి మరింత కట్నం కావాలని వేధిస్తున్నారు. అసలే సున్నిత మనస్కురాలైన సునీత ఆ బాధలు భరించలేకపోయింది. అదే విషయం తన తల్లితో చెప్పింది. అమ్మా, మీరు నన్ను తీసుకెళ్ళండి ప్లీజ్ అంటూ ఫోన్లో తన తల్లిని వేడుకుంది సునీత. అమ్మా, నేను ఇక్కడ మెట్టింట్లో భర్త పెట్టే బాధలు, అత్తయ్య అనే సూటిపోటి మాటలతో క్షణక్షణం వేధింపులు భరించలేకపోతున్నా. కట్నం ఇంకా కావాలని వేధిస్తున్నారు. ఈ నరకంలో నేను ఉండలేను. నన్ను తీసుకెళ్ళండమ్మా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చెప్పింది సునీత. కూతురు పడుతున్న బాధ కళ్ళ ముందు కదలాడుతుంటే కూతురు సంతోషంతో కలకాలం పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో భర్తతో సంతోషంగా ఉంటుందని బాగా డబ్బున్న వాడికిచ్చి పెళ్లి చేశారు. అయితే పెళ్లిలో తన కూతురికి అత్తారింటికి ఏమాత్రం తగ్గకుండా అప్పు చేసి మరీ కూతురికి పెళ్లిలో 10 తులాల బంగారం పెట్టి 5 లక్షలు కట్నం పెట్టింది కూతురు సంతోషం కోసమే కదా. పెళ్ళి అయ్యి సంవత్సరం కూడా అవ్వలేదు, అప్పుడే వేధింపులా? కూతురి బాధను పట్టించుకోని వియ్యంకులు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడడానికి సరైన సమయానికి తన భర్త కూడా ఇంట్లో లేడు. ఆఫీస్ పని మీద వేరే ఊరు వెళ్ళి ఉండడంతో నాన్నగారు ఇంట్లో లేరు. నాన్నగారు వచ్చాక అప్పుడు ఆలోచిద్దామని కూతురికి బాధపడొద్దని చెప్పి ఎలాగోలా సర్ది చెప్పింది కృష్ణవేణి. కానీ తన తల్లి కూడా తండ్రి లేడని చెప్పడంతో, చూద్దామనడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యి, ఇంకెన్నాళ్ళిలా ఒక ఆడదానికి ఈ వేధింపులు, ఇలా ప్రతిరోజు చస్తూ బతకడం కంటే చావడం నయం అనుకుంది సునీత. ఇంకా ఉండబట్టలేక, ఆ బాధలు భరించలేక ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. సమస్య వచ్చిందని ప్రతి చిన్నదానికి చావే పరిష్కారం కాదు. ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉంటుందని ఆలోచించండి. సునీతలా ఈ ప్రపంచంలో వేధింపులు భరిస్తున్న ఆడవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకునే ముందు ఒక్కసారి మీ తల్లిదండ్రుల గురించి ఆలోచించండి. ఆ సమస్య ముందు ఆత్మహత్య పరిష్కారం కాదని మీకు తప్పక అనిపిస్తుంది. చూశారు కదండి, ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.